హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, రీసెంట్గా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ గ్రూప్ డి కానీ ఒకటే సేమ్ సిలబస్ ఉంటుందా లేక డిఫరెంట్ సిలబస్ ఉంటుందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అసలు మెయిన్గా రీసెంట్గా అప్లై చేసుకున్న వాళ్ళకైతే అసలు ఏ బుక్స్ అయితే బాగుంటాయి, అసలు ఏ బుక్స్ తీసుకుంటే మనం మంచి స్కోర్ సాధించవచ్చని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను చూపించే బుక్స్ అయితే ఈ వీడియోలో ఆల్ యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి అన్నమాట. ఎస్ఏ కానీ కానిస్టేబుల్స్ కానీ గ్రూప్ డి కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే తీసుకొని చదువుకోవచ్చు. బుక్ స్టాల్లో మనకు ఈజీగా దొరికేస్తాయి. బట్ మనకు సిలబస్ ఏంటని తెలుసుకొని వెళ్తే మాత్రం చాలా ఈజీగా బుక్స్ అని కొనుక్కొని తీసుకొని రావచ్చు. ఫస్ట్ మనకు మెయిన్గా ఉండాల్సిన సబ్జెక్ట్స్ ఏంటనేవి నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ మనకు ఉండాల్సిన మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి అర్థమెటిక్ అండి. నేను ఈ అర్థమెటిక్ అనేది విఎంఆర్ లాజిక్స్ అయితే తీసుకున్నాను. ఇందులో మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వస్తుంది. ఇది వచ్చేసేమో న్యూ ఎడిషన్ అన్నమాట. చాలామంది ప్రిపేర్ అయ్యే వాళ్ళతో కూడా ఓల్డ్ ఎడిషన్స్ కూడా చాలా ఉంటాయి. బట్ రీసెంట్గా 2025లో అప్లై చేసుకున్న వాళ్ళైతే న్యూ ఎడిషన్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఇది యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నమాట. ఇందులో మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కంబైన్డే వస్తుంది. ప్రతిదీ ఎగ్జాంపుల్తో సహా చాలా క్లియర్గా డిక్లేర్ చేయబడింది అనమాట. ఇందులో మొత్తం కూడా మనకు 18 చాప్టర్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేమో రీజనింగ్ అండి. రీజనింగ్ కూడా నేను వచ్చేసేమో విఎంఆర్ లాజిక్స్ తీసుకున్నాను. ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కంబైన్డే వస్తుంది. మిస్టర్ సౌమ్య మ్యామ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉన్న ఈ రీజనింగ్ క్లాస్ నోట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. తెలంగాణ ఏపీ మొత్తం కూడా ఈ బుక్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కంబైన్డే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జీకే అండి. జనరల్ నాలెడ్జ్ అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. జనరల్ నాలెడ్జ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఇది వచ్చేసేం లూసెన్స్ బ్రాండ్స్ అయితే తీసుకున్నాను. చాలా ఉంటాయి, మీరైతే లూసెన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వన్ వచ్చేసేమో ఇండియన్ పొలైటీ అండి. ఇది వచ్చేసేమో నేను మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియమే తీసుకున్నాను. ఇది మొత్తం కంబైన్డ్ అయితే లేదండి, సపరేట్గా తీసుకోవాల్సిందే. మీరు తెలుగు మీడియం అయితే కనుక తెలుగు మీడియం ఇండియన్ పొలైటీ తీసుకోండి. నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇండియన్ పొలైటీ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో తీసుకున్నాను. అండ్ ఇంకోటి నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ మూమెంట్ అండి. ఇది వచ్చేసేమో నేను పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. ఈ బుక్స్ కూడా మన దగ్గర ఉండాల్సిన మెయిన్ సబ్జెక్ట్ బుక్ అన్నమాట. ఇంకొకటి ఇండియన్ జోగ్రఫీ అండి. ఇది కూడా మనకు ఇంక్లూడింగ్ ఆల్ యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సివిల్స్ కానీ గ్రూప్స్ మొత్తం కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఎస్ఏ కానిస్టేబుల్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఇది ఏడివి రామానుజరావు గారి బుక్ అన్నమాట. ఇందులో మనకు చాప్టర్ వైజ్గా బిట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ టు 12th మొత్తం మనం చదువుకున్న చాప్టర్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం ముందు చదువుకున్న చాప్టర్సే కాబట్టి మనకి ఈ డయాగ్రామ్స్ చూస్తేనే గుర్తొస్తూ రావచ్చు. అండ్ ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇండియన్ హిస్టరీ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఆథర్ బై డాక్టర్ ఎం అబ్దుల్ కరీం గారు అన్నమాట. ఈ బుక్ కూడా మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. మన ఇండియన్ హిస్టరీ మొత్తం కూడా ఇందులో ఉంటుంది. ఇందులో మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి క్వశ్చన్స్ కూడా ఉంటాయి చాప్టర్ వైజ్గా. అండ్ నేను వచ్చేసేమో నాకు ఫస్ట్ అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని నాకు అస్సలు తెలియదండి. నేనైతే ఇంతకుముందు 5 years నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళని అడిగి మరి తీసుకున్నాను అనమాట. మనం అలా ఫస్ట్ సబ్జెక్ట్స్ ఏమైతే తెలుసుకొని తీసుకుంటే కనుక మన అమౌంట్ కూడా కొద్దిగా సేవ్ చేసుకోవచ్చు. మంచి బుక్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. బుక్ స్టాల్లో మనకు చాలా బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. బట్ బెస్ట్ బుక్స్ తీసుకోవాలంటే మాత్రం ఒకరిని అడిగానే తెలుసుకోండి, లేదా కోచింగ్ అనేది జాయిన్ అవ్వండి. మీరు అమౌంట్ అయితే పర్చేస్ చేసుకోలేమనుకుంటే కనుక మనకు యూట్యూబ్లో ఇప్పుడైతే చాలా వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు యూట్యూబ్లో కూడా చూసి కూడా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.